హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాయిస్ జడ్జ్మెంట్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము ద వాయిస్ జడ్జ్మెంట్ ఈ స్టోరీ మొత్తం చదివి ఈ గ్లాసరీ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకి మీరు సమాధానాలు ఇంగ్లీష్లో రాయండి. అలాగే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఆన్సర్ సెలెక్ట్ చేయమన్నారు కరెక్ట్ ఆన్సర్కి. ఈ ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు చేయండి. ఇవాళ మనం వొకాబులరీ పార్ట్ నేర్చుకుందాము. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చిన ఈ 2 సెంటెన్సెస్ చదివి ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలను ఒకసారి గమనించండి. ద మీట్ బాల్స్ ఇన్ ద పాట్ ఆర్ గివింగ్ ఏ డెలిషియస్ స్మెల్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. The meatballs in the pot are giving a delicious smell. ఆ కుండలో ఉన్న మీట్ బాల్స్, మాంసంతో బాల్స్ లాగా చేస్తారు. మీట్ అంటే మాంసము, మాంసాన్ని ముద్దలుగా చేస్తారు అనమాట, బాల్స్ లాగా. అలా చేసి వండుతారు. ఆ కుండలో ఉన్న ఆ మీట్ బాల్స్, మాంసం ముద్దలు, ఆర్ గివింగ్ ఏ డెలిషియస్ స్మెల్. అవి చాలా మంచి సువాసనను ఇస్తున్నాయి. ఐ వాంట్ టు మీట్ మై టీచర్. ఐ వాంట్ టు మీట్ మై టీచర్. నేను నా టీచర్ని కలవాలని కోరుకుంటున్నాను. నేను నా టీచర్ని కలవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, మీట్ మీట్ 2 పదాలని ఒకేలా పలుకుతున్నాం కదా. కానీ ఇక్కడ చూడండి, మొదటి పదం మీట్, అది అక్కడ మాంసము అని అర్థం. మొదటి సెంటెన్స్ లో ఉన్న మీట్ కి అర్థము మాంసము. రెండవ సెంటెన్స్ లో ఉన్న మీట్ కి అర్థము కలవడము. మీట్ కలవడము. ఈ రెండిటికి అర్థాలు వేరే ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ ఎలా పలుకుతున్నాము? మీట్ మీట్ రెండింటిని కూడా ఒకేలా పలుకుతున్నాం కదా, కాబట్టి ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంది. మీనింగ్ వేరేలాగా ఉంది. స్పెల్లింగ్ చూడండి. మొదటిది MEAT మీట్ మాంసము. రెండవది MEET మీట్ కలవడము. రెండిటికి స్పెల్లింగ్ వేరేలా ఉంది. మీనింగ్, స్పెల్లింగ్ రెండిటికి వేరేలా ఉన్నాయి. కానీ ప్రొనౌన్సియేషన్, పలికే విధానం మాత్రం ఒకేలాగా ఉంది కదా. బోత్ ద వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద సేమ్ వే. పలికే విధానంలో ఒకేలా పలుకుతున్నాం. బట్ కానీ దే ఆర్ డిఫరెంట్ ఇన్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్. ఆ రెండిటికి స్పెల్లింగ్లు వేరేగా ఉన్నాయి, మీనింగ్స్ అర్థం కూడా వేరేగానే ఉంది. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ హోమోఫోన్స్. ఇలాంటి పదాలని మనము హోమోఫోన్స్ అంటాం. మీట్ మీట్, MEAT మీట్, MEET మీట్, ఈ 2 పదాలు పలికే విధానం ఒకేలా ఉంది, కానీ అర్థము స్పెల్లింగ్ వేరేలాగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పదాలని మనము హోమోఫోన్స్ అంటాం. హోమోఫోన్స్ అంటే స్పెల్లింగ్, మీనింగుల్లో వేరేగా ఉంటూ ప్రొనౌన్సియేషన్, పలికే విధానం ఒకేలా ఉన్న పదాలు. నెక్స్ట్ మీకు ఇక్కడ యాక్టివిటీ 3 ఇచ్చారు చూడండి. ఇక్కడ కొన్ని పదాలు లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, దానికి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టుగానే పలికే పదాలు మీకు ఈ చాప్టర్లో ఉన్నాయి. మీరు ఈ చాప్టర్లో చూస్తే ఇక్కడ ఎలాగైతే ఈ పదాలని పలుకుతామో అలాంటి వేరే పదాలు ఉన్నాయి. అంటే వీటికి హోమోఫోన్స్
ఇక్కడ మొదటిది ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, HERE, హియర్ అంటే ఏమి అర్థము? HERE హియర్ అంటే ఇక్కడ. అదే HEAR హియర్ అంటే వినడము. రెండిటికి ప్రొనౌన్సియేషన్ పలికే విధానం హియర్ హియర్. కానీ ఇక్కడ HERE అంటే ఇక్కడ అని అర్థం, HEAR అంటే వినడము అని అర్థం కదా. ఇలాగున్న మిగతా పదాలు మీకు స్టోరీలో కనిపించినవన్నీ ఇప్పుడు ఇక్కడ BRED బ్రెడ్, అదే విధంగా పలికే పదం ఇక్కడ రాయండి స్టోరీలో ఉన్నది. WEEK వీక్, అలాగే ఉన్న హోమోఫోన్ పదం ఇక్కడ రాయండి. PEACE పీస్ అంటే శాంతి, అలాగే పలికే విధానం ఉన్న పదం హోమోఫోన్ పదం రాయండి. FOUR ఫోర్, 4, 4 అని పలికే పదం ఇక్కడ రాయండి. WRITE రైట్ అంటే రాయటం, అలాగే పలికే పదం ఇక్కడ రాయండి. రాశారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి నేను రాసినవి. HERE హియర్ ఇక్కడ, HEAR హియర్ వినడము, BRED బ్రెడ్ పెంచడము, BREAD బ్రెడ్ అంటే మనకి బ్రెడ్ తింటాం కదా ఆ బ్రెడ్ లేదా రొట్టె. WEEK వీక్ వారము, WEAK వీక్ అంటే శక్తి లేకపోవడం, నీరసంగా ఉండటం. PEACE పీస్ అంటే శాంతి, ప్రశాంతత. PIECE పీస్ అంటే ముక్క లేదా భాగము. FOUR ఫోర్, 4, FOR ఫోర్ కొరకు, కోసం అని అర్థం వస్తుంది. రైట్, WRITE రైట్ అంటే రాయటం. RIGHT రైట్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కుడివైపు అని రైట్ సైడ్ అంటాం కదా, రైట్ అంటే కుడివైపు అని, లేదా రైట్ అంటే సరైనదే అని, కరెక్టే సరైనదే అని. ఈ విధంగా హోమోఫోన్స్ అంటాం మనం. HEREకి HEAR అనేది హోమోఫోన్ అవుతుంది. BREDకి BREAD బ్రెడ్ అనేది హోమోఫోన్ అవుతుంది. ఇలాగా ఒకే విధంగా పలికే రెండు వేరు అర్థాలు వచ్చే వేరు స్పెల్లింగులతో ఉన్న పదాలని మనము హోమోఫోన్స్ అంటాం. అర్థమైంది కదా హోమోఫోన్స్ అంటే. నౌ యూజ్ దీస్ హోమోఫోన్స్ in sentences of your own. One has been done for you. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ హోమోఫోన్స్ రాశారు కదా, అదే హోమోఫోన్స్ ఉపయోగించి ఇక్కడ సెంటెన్సెస్ రాయాలి. ఒక హోమోఫోన్స్ రాశారు చూడండి ఆల్రెడీ వాళ్ళు, మిగతా మీరు రాయండి. I will come here tomorrow. I will come నేను వస్తాను, here ఇక్కడికి, టుమారో రేపు నేను రేపు ఇక్కడికి వస్తాను. ఇక్కడ హియర్ అంటే ఇక్కడ కదా. మై మదర్ ఆస్క్డ్ మీ టు హియర్ వాట్ మై సిస్టర్ వాజ్ సేయింగ్. మై మదర్ ఆస్క్డ్ మీ, మా అమ్మ నన్ను అడిగింది ఏమని? టు హియర్ వినమని. ఏం వినమని? వాట్ మై సిస్టర్ వాజ్ సేయింగ్. నా సోదరి, నా అక్క కానీ చెల్లెలు కానీ, నా సోదరి ఏం చెప్తోందో వినమని మా అమ్మ నన్ను అడిగింది. ఇక్కడ హియర్ అంటే వినడము. ఈ విధంగా ఈ రెండు పదాలని, హోమోఫోన్ పదాలని రెండింటిని ఉపయోగిస్తూ మీరు సెంటెన్సెస్ మీ సొంతంగా రాయండి. ఇక్కడ రాశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను రాసినవి చూడండి.
మీరు రాసినవి నేను రాసినవి ఒకే సెంటెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రాసిన దాంట్లో మీనింగ్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఇప్పుడు నేను రాసినవి చూడండి. హీ బ్రెడ్ డాగ్స్. హీ బ్రెడ్ అంటే పెంచడము. హీ బ్రెడ్ డాగ్స్, అతను కుక్కల్ని పెంచాడు. షీ లైక్స్ బ్రెడ్. ఇక్కడ బ్రెడ్ అంటే ఈ పదానికి అర్థము బ్రెడ్ అని అర్థం, మనం తింటాం కదా ఆ బ్రెడ్. షీ లైక్స్ బ్రెడ్, ఆమెకు బ్రెడ్ అంటే ఇష్టము. ఇట్స్ బీన్ ఎ వీక్. ఇట్స్ బీన్ ఎ వీక్, ఆల్రెడీ వారం అవుతోంది. ఇది జరిగి వారం అవుతోంది అని. ఆ జరిగింది ఏంటనేది పక్క పెడదాం. ఇట్స్ బీన్ ఎ వీక్ అంటే వారం అవుతోంది ఇప్పటికి అని. హీ ఫీల్స్ వీక్. ఇక్కడ వీక్ అనే పదానికి అర్థం హీ ఫీల్స్ వీక్ అంటే అతను నీరసంగా ఉన్నాడు అని. దే మేడ్ పీస్. దే మేడ్ పీస్, వాళ్ళు శాంతి చేకూర్చుకున్నారు లేదా వాళ్ళు సంధి చేసుకున్నారు. ఎవరైనా ఇద్దరు కొట్లాడుతున్నా, యుద్ధం జరుగుతున్నా, వాళ్ళు సంధి చేసుకున్నా కానీ లేదా యుద్ధం ఆపేయాలని నిర్ణయించుకున్నా కానీ దాన్ని ఏమంటాం? దే మేడ్ పీస్. వాళ్ళు సంధి చేసుకున్నారు, వాళ్ళు శాంతి చేసుకున్నారు అని అంటాం. షీ ఏట్ ఏ పీస్. షీ ఏట్, ఆమె తినింది. ఏం తినింది? ఏ పీస్, ఒక ముక్క తినింది. ఆ ఏ ముక్కన కానీ. షీ ఏట్ ఏ పీస్, ఆమె ఒక ముక్క తినింది. దేర్ ఆర్ 4 క్యాట్స్. దేర్ ఆర్ 4 క్యాట్స్. దిస్ ఈజ్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఫర్ యూ. ఇక్కడ ఫర్, ఇక్కడ ఫర్. ఇక్కడ 4 అంటే 4. దేర్ ఆర్ 4 క్యాట్స్, అక్కడ 4 పిల్లులు ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ యూ అంటే ఇది నీ కోసము. దిస్ ఈజ్ ఫర్ యూ, ఇది నీ కోసము. ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ కెన్ రైట్, నేను రాయగలను. టర్న్ రైట్, కుడి పక్కకి తిరుగు అని. అర్థమయ్యాయి కదా హోమోఫోన్స్? స్పెల్లింగులు వేరేగాను, అర్థం వేరేగాను, కానీ పలికే విధానం ఒకేలా ఉన్న పదాలని మనము హోమోఫోన్స్ అంటాం కదా. ఇంకా మీకు తెలిసిన హోమోఫోన్స్ ఉంటే రాయండి, అవి జతలు రాయండి. అలాగే ఇక్కడ ఇచ్చిన పదాలన్నిటికీ మీరు సెంటెన్సెస్కి, పదాలన్నిటికీ అర్థాలు నేర్చుకోండి.